హైదరాబాద్ జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రేపు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన గేట్ల పునఃప్రారంభం రేపు జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ గేట్లను ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపటి కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం జరగనున్న ప్రజాసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా రేపు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుంగభద్ర జలాలకు సంబంధించిన అంశాలపై చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో తుంగభద్ర జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలసౌధలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ట్రైబ్యునల్ ద్వారా కేటాయించిన తుంగభద్ర జలాల వినియోగం పూర్తి స్థాయిలో వినియోగానికి అందుకు సంబంధించి ఉన్న ఆటంకాలను ఎలా అధిగమించాలన్న విషయంతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సమస్యలు, కర్ణాటక ప్రతిపాదిస్తున్న కొత్త జలాశయాలు, బ్యారేజీలు, ఎత్తిపోతలతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులకు సంబంధించి ఉన్న తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు, వాటికి సంబంధించి ఎలా వాటి అంశాలను నివేదించాలన్న విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటికి సంబంధించి వాటి వివరాలు ఆరా తీశారు. ఇదే సందర్భంలో ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు సంబంధించి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ పనులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులు ముందుకు సాగని పక్షంలో వాటి పురోగతి, అందుకు సంబంధించిన ఆటంకాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో, ఇంజనీర్లతో ఆరా తీశారు. వీటన్నింటినీ సమీక్షించి రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో రేపు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే సందర్భంలో ఏమైనా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మంత్రితో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇటు తుంగభద్ర జలాలకు సంబంధించిన అన్ని అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటి ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.